బ్యాంక్ సార్. సార్ మీరా? రండి రండి. రండి. సార్ నాకు 2 lakhs డబ్బులు కావాలి సార్. సార్ సార్ మీకు 2 lakhs పర్సనల్ లోన్ ఇస్తాను. ఇంట్రెస్ట్ వచ్చేసి 17%, టెన్యూర్ 2 years వేసుకుంటే మీరు కట్టాల్సిన ఈఎంఐ 9,888 అంతే. సో 2 years లో మహా అయితే ఎక్స్ట్రాగా మీరు కట్టే వడ్డీ 37,323 మాత్రమే. ఇచ్చేనా? అగండి. మీ బ్యాంక్ లో నాకు శాలరీ అకౌంట్ ఉంది. లాస్ట్ 2 years గా ప్రతి మంత్ 1,00,000 కంటే ఎక్కువ జీతం పడుతుంది. సో పర్సనల్ లోన్ కాకుండా ఒక 3 lakhs లిమిట్ తో ఓడి ఫెసిలిటీని యాక్టివేట్ చేయండి. సార్ మీరు అడిగితే ఓడి ఫెసిలిటీ ఇస్తామని మీకెవరు చెప్పారండి? అయినా పర్సనల్ లోన్ తీసుకోండి సార్, బెటర్. సార్ ఓడి అనుకోండి, మా జీతం ఎంతైతే ఉంటుందో ఇంటూ 3 times వరకు మీ బ్యాంక్స్ అయితే లిమిట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా జీతం 1,00,000 కంటే ఎక్కువ, ఇంటూ 3 అంటే 3 lakhs వరకు మీరైతే లిమిట్ ని నాకైతే శాంక్షన్ చేయొచ్చు. నా క్రెడిట్ హిస్టరీ కూడా బానే ఉంది. సో చచ్చి చెడి మీరైతే ఇవ్వాల్సిందే, నేను అడుగుతున్నాను కాబట్టి. సో మా బ్యాంక్ అకౌంట్ లో డబ్బు లేదనుకోండి, 3 lakhs వరకు లిమిట్ ని మేమైతే యూజ్ చేసుకోవచ్చు. ఎంతైతే యూజ్ చేసుకుంటామో అంతకి మాత్రమే వడ్డీ పడుతుంది. సో నా జీతం రాగానే వెనక్కి కట్టేస్తా. సో ఆ షార్ట్ టర్మ్ కి మాత్రమే వడ్డీ పడుతుంది. సో వడ్డీ ఎలా చూసుకున్నా కూడా మీ బ్యాంక్ లో పర్సనల్ లోన్ కంటే ఈ ఓడి వడ్డీ అనేది చాలా తక్కువ. సో ఎలా చూసుకున్నా కూడా నాకైతే ఓడియే బెటర్. సో ఓడిని ఇప్పుడే యాక్టివేట్ చేయండి. సర్లేండి, మీ ప్రొఫైల్ అంతా కరెక్ట్ ఉంది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు, లంచ్ తర్వాత. బాయ్. అమ్మో మీరు మారరా?